F-16 యుద్ధ విమానాలు ఇవ్వడానికి జర్మనీతో పాటుగా కొన్ని యూరప్ దేశాలు ముందుకు వచ్చినాయి. అందుముందు అమెరికా వద్దని చెప్పింది కాస్త తర్వాత ఓకే చేసేసింది. త్వరలో ఆ యుద్ధ విమానాలు ఉక్రెయిన్కి చేరబోతున్నాయి. ఉక్రెయిన్లో మరి ఈ యుద్ధ విమానాలని పెట్టుకోవడానికి ప్లేస్ అన్ని చోట్ల పనికి వస్తుందంటే చాలదు. చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్లేసు అని ఉక్రెయిన్ ఏదైతే భావించిందో డొగిస్తోవో అనేటువంటి ప్రాంతం, ఇది ప్రొనౌన్సియేషన్లో తేడా ఉండొచ్చు, డొగిస్తోవో అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ దగ్గరికే వాటన్నిటి దించాలనుకుంటుంది. కరెక్ట్గా ఇప్పుడు రష్యా దాని మీద అటాక్ చేసింది. దాదాపు MiG-29 ఫైటర్ జెట్స్ ఇప్పుడు అక్కడ ఉన్నాయి. వాటన్నిటి ధ్వంసం చేస్తూ ఆ ఎయిర్ బేస్ను ధ్వంసం చేసి తద్వారా కొత్త యుద్ధ విమానాలు అక్కడికి రాకుండా F-16 యుద్ధ విమానాలు వచ్చే సమయానికి అది పనిచేయకుండా చేయడం అన్నటువంటిది అన్నమాట. వ్యూహాత్మకంగా దెబ్బతీసింది శత్రువుని.